హాయ్ అండి. భద్రాచలం సిరీస్‌లో సీతమ్మ తల్లి నారాచీర గుర్తులు, అలాగే అమ్మవారు పసుపు కుంకుమలతో అలంకరించుకున్న ప్రదేశాలని చాలా వీడియోస్‌లో చూపించాను. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. సీతమ్మ తల్లి వనవాసంలో ఉన్నప్పుడు ఈ గోదావరి నదిలో స్నానం చేసి ఈ పైకి వచ్చి ఇక్కడ పసుపు కుంకుమలతో అలంకరించుకునేవారు. పక్కనే మన రామయ్య తండ్రి ఒక రాయిని సింహాసనంలాగా మలుచుకుని అక్కడైతే ఎదురు చూసేవారట అమ్మవారి కోసము. ఈ విషయాన్ని అక్కడ ఉన్న వ్యక్తి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక ఈ 2 ప్లేసెస్ అయిపోయిన తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్తే మన లక్ష్మణుడు శూర్పణఖకి ముక్కు చెవులు కోసిన ప్లేస్ కూడా ఉంటుందండి. ఆ ప్లేస్ అయితే కొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఇంకా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలండి. ఎందుకంటే ఆ రోజు వర్షం పడింది. అయినా మనం పక్కనే గోదావరి పక్కన ఉన్నాం కదా! ఇంకా ఆ ప్లేస్‌కి అయితే మనం ఇలా ఒక పాకలోంచి అయితే వెళ్ళాలి. ఈ పాకలో ఇంకా గాజులు అవి అమ్ముతున్నారు. ఇంక ఈ ప్లేస్ అయితే ఇదేనండి. ఈ ప్లేస్‌లో ఏంటంటే మనం 3 రాళ్ళు వెనక్కి వేసుకొని సీతారాములు పడ్డ కష్టాలు మనము మన పిల్లలు పడకూడదని చెప్పి పెళ్ళైన వాళ్ళు వేసుకుంటే కష్టాలు మన దరికి చేరవని చెప్తున్నారు. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కింద కామెంట్ చేయండి. నచ్చితే గనుక లైక్ చేయండి.